Hello students, today we are discussing about the one of the chapter in the IP 1B IP point of view. ఓకే, ఈరోజు ఫస్ట్ చదివేస్తున్నాను. ఏంటంటే మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, నచ్చింది, కంటెంట్ ఉంది, మనకి యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా వస్తాయన్నమాట. క్లాసెస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఎందుకు ముందే చెప్తున్నానంటే వీడియోస్ ఎండింగ్ వరకు చూడట్లేదని కొంచెం నాకు డౌట్ అనిపించింది. సో అందుకోసం ముందే చదివేసాను. ఓకే, నౌ లెట్ us కంటిన్యూ ద క్లాస్. ఓకే, లోకస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఫస్ట్ ఇయర్లో 1B రిలేటెడ్ టాపిక్. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. 100/100% మేము చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా ఒక 12 to 13 ఎస్ఏక్యూస్ ఉంటాయమ్మా. ఖచ్చితంగా 100% ఈ 13-14 ఎస్ఏక్యూస్ నుండి ఒక ఎస్ఏక్యూ అయితే 100% వస్తుంది. ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తాను. నేనైతే 100% ఇస్తాను. ఎందుకంటే జనరల్గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ పర్పస్ డిఫరెంట్ ఉంటుందమ్మా. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 90% మేము చెప్పిన క్వశ్చన్స్ వస్తాయి. రిమైనింగ్ 10% అనేది కంప్లీట్గా స్టూడెంట్ చాయిస్ అనమాట. వాడు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటే అంత అన్ని మార్క్స్ అంటే 75 రావడానికి. జనరల్గా మళ్ళీ కాంపిటేటివ్ పర్పస్లో తీసుకుంటే ఏంటంటే ఒక 50 to 60% లెక్చరర్ ఉంటే రిమైనింగ్ 40% అనేది స్టూడెంట్ చాయిస్ ఉంటుంది అనమాట. అండ్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది కాంపిటేటివ్ పర్పస్లో. బట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఏవైతే ఇస్తామో 100% ఎస్ఏక్యూస్ కానీ ఎల్ఏక్యూస్ కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం క్లాసెస్ చూస్తారు కదా, ఇవే వస్తాయమ్మా 100%. తర్వాత ఒక 10% అనేది స్టూడెంట్ చేతిలో ఉంటుంది అనమాట. ఎందుకంటే 70 క్రాస్ చేయడం ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకుంటే ఐపీ పర్పస్లో చాలా ఈజీ. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా ఎగ్జామ్లో 70 క్రాస్ చేయడం అనేది చాలా డెడ్ ఈజీ అమ్మా. ఖచ్చితంగా నేను ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే 100% మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తామో ఖచ్చితంగా ఎల్ఏక్యూస్ కానీ ఎస్ఏక్యూస్ కానీ అవే వస్తాయి. విఎస్ఏక్యూస్ కూడా వస్తాయి, కానీ ఎప్పుడైనా 1 or 2 విఎస్ఏక్యూస్ మిస్ అవుతాయి అనమాట. అంతే, అదే మిగతావన్నీ మనం చెప్పిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా చూసుకుంటే చాలు. ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను ఈ క్లాసెస్ అయినాక ఒకసారి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను కదా, అవి ప్రీవియస్ ఇయర్స్లో మీరు ఒక 4-5 ఇయర్స్ కానీ మీ ఇష్టం అమ్మా, ఎన్ని ఇయర్స్ అయినా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు లోకస్ నుండి స్టార్ట్ చేస్తున్నా 12 to 13 క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను కదా, ఉంటాయని చెప్తున్నాను. ఆ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి కావాలంటే. ఒకవేళ చెప్తున్నాను అంటే మీకు తెలియదు కదా, చాలామంది మాటలు చెప్తుంటారు కదా, జనరల్గా అలా అనుకోవద్దు. 100% ఖచ్చితంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తున్నామో అవే వస్తాయమ్మా ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్స్కి. ఈ సిలబస్ అనేది ఏపీకి టీఎస్కి బోత్ స్టేట్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే మా, లెట్ us స్టార్ట్ ద క్లాస్. లోకస్. What is the locus? The set of all points satisfying the same geometrical condition is locus. First, let us write the definition. The set of all points satisfying the same geometrical condition or property is locus. The
set of all points satisfying the same geometrical condition or property is a locus. యాక్చువల్గా డెఫినేషన్ చూస్తుంటే మనకి ఏం అర్థం కానట్టు ఉంటుందమ్మా. లెటస్ టేక్ ద ఎగ్జాంపుల్స్. ఈ కాన్సెప్ట్ అనేది మీరు పర్ఫెక్ట్గా విన్నారు, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటే ప్రాబ్లమ్స్ చేయడం డెడ్ ఈజీ ఉంటాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్స్ మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంటో అర్థమైతే చాలు, మా ప్రాబ్లమ్స్లో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద లోకస్ అనేది చూద్దాం. The set of all points satisfying the same geometrical condition. First, let us take the example. I am taking one fixed point. These are the set of points. Here I am taking these set of points are equidistant from fixed point. These are the set of points are equidistant from fixed point. Something whatever the units ma. I am taking 1 unit, suppose 1 unit or 2 units, something 1 unit. Okay. Here this is the fixed point. These are the set of points. These set of points are equidistant from fixed points. Here geometrical condition is the set of points are equidistant from fixed point is the geometrical condition. Now joining of all these points form a circle. Joining of all these points form a circle. General ga maatladukunna. I am taking one fixed point. One fixed point తీసుకున్నాం. సెట్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాను. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్ని కూడా ఎలా తీసుకున్నామంటే సేమ్ జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై అయ్యేట్టు తీసుకున్నాం. ఏంటంటే ది సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్స్. ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ 1 యూనిట్ ఎక్కడికి తీసుకున్నా కానీ 1 యూనిట్ ఉండేటట్టుగా సెట్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నామమ్మా. ఓకే. నౌ జాయినింగ్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ ఫార్మ్ ఏ సర్కిల్. Circle. Okay. Here geometrical condition for circle is the set of points which are equidistant from fixed point is the geometrical condition. Okay. From the locus, actually from the locus we get the circle, parabola, hyperbola, ellipse, pair of straight lines. Okay. Next straight lines ఇవన్నీ కూడా యాక్చువల్గా లోకస్ కండిషన్స్ నుండే వస్తాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోకస్ ఏంటో మనం తెలుసుకుంటున్నాం కదా. ఓకే. యాక్చువల్గా సర్కిల్ కానీ పారాబోలా కానీ హైపర్బోలా. పారాబోలా ఈజ్ ద షేప్ ఆఫ్ లైక్ దిస్ మా పారాబోలా. దిస్ ఈజ్ ద ఎలిప్స్. దిస్ ఈజ్ ద హైపర్బోలా. ఓకే. దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా లోకస్ కండిషన్స్ నుండే వస్తాయి. ఇప్పుడు అసలు ఫస్ట్ సర్కిల్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తున్నాం చూడండి. ది సెట్ ఆఫ్ పాయింట్స్, హియర్ వి టేక్ ద వన్ ఫిక్స్డ్ పాయింట్. దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టుగా తీసుకున్నామమ్మా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ డెఫినిషన్ చూడండి. ద సెట్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ద సేమ్ జామెట్రికల్ కండిషన్. వాట్ ఈస్ ద జామెట్రికల్ కండిషన్ ఫర్ సర్కిల్? Set of points which are equidistant from fixed point. Equal distance from fixed point is the geometrical condition. Set of points for satisfying the same geometrical condition. Equal distance ఉన్నాయే కదా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయి కదా. ఇవి జామెట్రికల్ కండిషన్ సేమ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా, సేమ్ కండిషన్. సో దిస్ ఈస్ ద లోకస్. ఓకే. From the set of points which are equidistant from fixed point form a circle. Okay. The fixed point is called center. Fixed point is called center and fixed distance is called radius. That fixed distance is called radius. Okay. Fixed point. This fixed point is called center and fixed distance is called radius. Okay. Next ma, from this set of points I am taking one point P something.
px comma y be the any point. This point is called locus point. Locus point. Okay. This px, from this set of points I am taking one point px comma y. That point is called locus point. This locus point is also satisfying the same geometrical condition. From this set only I am taking one point. That point is called locus point. Okay. Next one more example. Next example. Here we take the one fixed point. Here we take the one fixed point. Next I am taking two fixed points. Two fixed points. Okay. These are the set of points. These are the set of points. These set of points are equidistant from fixed points. Two fixed points అనమాట. ఇక్కడ ఏంటంటే set of points తీసుకున్నాము. ఆ set of points ఎలా తీసుకున్నాము అంటే A and B. Suppose this point is A, this point is B. A నుండి B నుండి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టుగా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ we take the one point. These are the set of points which are equidistant from one fixed point only. But here in this example, we take the two fixed points. We take the two fixed points. The set of points are equal distance from two fixed points. Suppose here P something point, P x comma y be any point from this set, which are equidistant from two fixed points. That means PA is equal to PB. PA equal to PB. Next one, we take one more point, P1 something. This is also equal distance from two fixed points. That is P1A equal to P1B. P1A equal to P1B. Next we take the one more point. That is P2. Here also this point is also equal distance from two fixed points. That is P2A is equal to P2B. Now these are the set of points which are equal distance from two fixed points. Is here geometrical condition. First let us write the geometrical condition. The set of points which are equidistant from two fixed points. Two fixed points. Okay. Two fixed point. Here we take one fixed point. From one fixed point only, here we take the two fixed points. Now joining of all these points. Form a straight line. This AB is perpendicular to this straight line, and this straight line is one more is perpendicular bisector also. What is the perpendicular? Perpendicular ante baane undi. Bisector ela avutundi? Perpendicular bisector means here P is the midpoint of AB. Here P is the midpoint of AB. Why? Because P is equidistant from A and B. P ela undi? Equal distance from A and B. So equal distance undi ante compulsory midpoint అవుతుంది. సో midpoint అవుతుందంటే bisect అవుతుంది. midpoint means bisect means exactగా ఈక్వల్గా కట్ చేయడం అనమాట. దిస్ straight line is the perpendicular bisector of AB also. Okay, this is a geometrical condition for the straight line. Okay. Next I repeat one more time. The set of all points satisfying the same geometrical condition. Actually మనకి ఫస్ట్ డెఫినేషన్ చూస్తే ఏం అర్థం కానట్టు అనిపిస్తుందమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ వెళ్దాం. Now here we take the one fixed points. These are the set of points. These set of points are equal distance from fixed points. ఈ set of points అన్ని కూడా మనం ఎలా తీసుకున్నామంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు తీసుకున్నాము. ఎక్కడ నుండి? సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు తీసుకున్నాము. ఫ్రమ్ దట్ వీ గెట్ ద ఫార్మ్ ఏ సర్కిల్ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ two fixed points.
Here we take the two fixed points A and B. P1, P2, P3 so on are the set of points. The set of points are equal distance from two fixed points. ఈ two fixed points నుండి కూడా equal distance ఉండేటట్టుగా తీసుకుంటున్నాం. Okay, from that we get PA equal to PB, P1A equal to P1B, something more. So this straight line is the perpendicular bisector of AB also. That remember that. Okay, straight line is the straight line is the perpendicular bisector of AB. Is perpendicular bisector of AB also. Perpendicular bisector means here P is the midpoint of AB and this straight line is perpendicular to AB. Okay, next okay madam ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయడం చూపించారు, సర్కిల్ ఫామ్ చేయడం చూపించారు. వాట్ అబౌట్ ది నెక్స్ట్ ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా ఇవి కూడా వస్తాయి అని చెప్పారు కదా, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అవి కూడా ఎలా వస్తాయి లోకస్ నుండి, లెట్ us డిస్కస్ దోస్. ఓకే, అవి ఎలా వస్తాయో డిస్కస్ చేద్దాం. Circle from the from the locus, circle, straight lines, pair of straight lines, parabola, hyperbola, ellipse, all these from locus. Locus conditions నుండే వస్తాయి. ఎలా వస్తాయో డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి అమ్మా. మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని బట్టి కొట్టడానికి అస్సలు ట్రై చేయొద్దాము. ఏదో ప్రాబ్లం ఇచ్చారు కదా మనం అది ఊరికే నేర్చుకుందాం, ఎగ్జామ్లో రాసేద్దాం, మార్కులు తెచ్చుకుందాం అన్నట్టు కాదు. జస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా మీరు పెట్టుకున్నారు అని అంటే ప్రాబ్లమ్స్ వన్ బై వన్ అదే వస్తూ ఉంటాయి. మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ కాన్సెప్ట్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా మీరు మైండ్లో పెట్టుకున్నారని అంటే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసమే నేను ఈ కాన్సెప్ట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసైనా సరే, కొంచెం వీడియో లెంగ్తీ అయినా సరే ఇవి ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఓకే, చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. In this circle we take one fixed point ma kada. Next straight lines ki two fixed points తీసుకున్నాం. Parabola, hyperbola, ellipse కి ఎలా అంటే here we take the one fixed point and one fixed straight line. Here we take the one fixed point and one fixed straight line. Fixed point is called focus. Okay, and fixed straight line is called directrix. Okay, here let us take the points, moving points, locus points. P, x comma y be the locus point or moving point. Let us take the points which take this point is which moves in a plane such that its distance from a fixed point to the fixed straight line is in constant ratio. Here we take the set of points something px comma y with the locus point. The set of points which moves in a plane such that its distance from a fixed point to the fixed straight line. Here we take the one locus point ma, p to fixed point distance and p to the fixed straight line distance is in constant ratio. That ratio is generally denoted, it is, suppose this distance is, this point is SP and this distance is PM. We take the constant ratio, that is SP by PM is in constant ratio. That ratio is generally we take it as E. Okay, I repeat one more time. In the locus, from the locus we get the parabola, hyperbola, ellipse, straight lines, pair of straight lines, circle, ఇవన్నీ కూడా లోకస్ కండిషన్స్ నుండి వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం.
What is the geometrical condition for circle? Here there we take the one fixed point. Yes, those are the set of points. And geometrical condition for straight line is we take the two fixed points. Next come to the parabola, hyperbola, ellipse. Here we take the one fixed point and one fixed straight line. One fixed point and one fixed straight line. That fixed point is we take it as focus. This fixed point is called focus. Focus is generally denoted by S. And fixed straight line is called directrix. That fixed straight line is called directrix. Focus antamu fixed point ni, fixed straight line ni directrix antamu. These are the set of points. From this set I am taking one locus point. Px comma y be the locus point. This point moves in a plane. Ee plane paina ela move avutundante, it's the distance from fixed point to the fixed straight line. Distance from fixed point P to S is SP and P to fixed straight line distance is PM. SP by PM is in constant ratio and exactly fix అయిపోయి ఉంటుంది అనమాట. That constant ratio is generally take it as E. Depends upon E, we get the parabola, hyperbola, ellipse, pair of straight lines, circle, all these from E. Depends upon E. ఈ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఈ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నౌ లెట్ us రైట్ ద geometrical condition for this. Okay, the locus of a point, P, point P, which moves in a plane such that its distance from a fixed point its distance from a fixed point P2 distance is SP, fixed point to fixed straight line is in constant ratio. That ratio we take it as E. Okay, ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరల్గా మాట్లాడుకుందాం. ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటామా, ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా ప్లేన్ పైన మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా మూవ్ అవుతూ ఉంటాయి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్, అంటే ఫిక్స్డ్ పాయింట్ నుండి సంథింగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, అది దట్ ఈస్ ఎస్పి. అండ్ ఫిక్స్డ్ పాయింట్ టు ద ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ పిఎం. దట్ ఈస్ కాన్స్టెంట్గా మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఎస్పి బై పిఎం ఈజ్ జనరల్లీ వీ టేక్ ఇట్ యాజ్ ఈ. హియర్ దిస్ ఈ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. E is called eccentricity. Depends upon E, we get parabola, hyperbola, ellipse. Whenever E is equal to 1, then parabola is formed. This is the shape of the parabola. And general equation of the parabola is y square is equal to 4ax. యాక్చువల్లీ ఈ టాపిక్ అంతా కూడా మనకి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ సెకండ్ ఇయర్లో 2Bలో ఉంటుందమ్మా. కంప్లీట్గా ఒక చాప్టర్ పారాబోలా ఒక చాప్టర్, హైపర్బోలా, ఎలిప్స్ ఒక చాప్టర్, హైపర్బోలా ఒక చాప్టర్, అట్లా చాప్టర్ వైజ్గా ఉంటాయి. కాకపోతే మనం ఎలా వస్తుంది అనేది, లోకస్ నుండి వస్తుంది అనేది కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. లోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటేనంటే కాంపిటేటివ్ పర్పస్లో కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు వెన్ ఎవర్ ఈ ఈక్వల్ టు 1 we get the parabola. Next, E is less than 1. E value is less than 1 means 1 below. No, 1 below value is 0 point something. Yes, then ellipse is formed. Whenever E is greater than 1, 1 above values, then
hyperbola is formed. Hyperbola is formed. Actually ellipse shape is this, is the ellipse shape. Standard form of the ellipse is this: x square by a square plus y square by b square is equal to 1 is the standard form of the ellipse. This is the hyperbolic shape. Okay, standard form of the hyperbola is this: x square by a square minus y square by b square is equal to 1. Okay, this is the ellipse. From the ellipse we from next, whenever e is equal to 0, whenever e is equal to 0, yes, here I am writing e is equal to 0, then circle is formed. Whenever e is equal to 0, that is a circle is formed. Next, last one, whenever e is equal to infinite, then pair of straight lines is formed. Pair of straight lines. In the 1b we have the pair of straight lines chapter ma. ఇది కంప్లీట్ గా డీటెయిల్ గా అక్కడ వస్తుంది అనమాట. సెకండ్ ఇయర్ లో సర్కిల్స్ కంప్లీట్ గా సర్కిల్స్ ఒక చాప్టరే ఉంటుంది, రిలేషన్ మొత్తం కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. పారాబోలా సేమ్ 1 చాప్టర్ ఉంటుంది, ఎలిప్స్ 1 చాప్టర్ ఉంటుంది, హైపర్బోలా ఇవన్నీ కూడా ఒక చాప్టర్స్ మనకి సపరేట్ ఉంటాయమ్మా. కాకపోతే ఎక్కడి నుండి వస్తాయో అనేది మనకు ఐడియా ఉండాలి, లోకస్ నుండి. ఓకే, వెనెవర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 circle is formed, e is equal to 1 parabola, e less than 1 ellipse, e greater than 1 hyperbola. Whenever e equal to infinite, infinite means infinity value, and we get the infinite value, then we get the pair of straight lines is formed. Okay, దిస్ ఈస్ ద అబౌట్ ద లోకస్ మా. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మెసేజ్ పెట్టినమ్మా, నేను రిప్లై ఇస్తాను. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళండి, సబ్జెక్ట్ చాలా ఈజీగా వెళ్తుంది అనమాట. మీరు ప్రాబ్లమ్స్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదమ్మా. కాన్సెప్ట్ కరెక్ట్గా మనం మైండ్లో పెట్టుకున్నాము అని అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఏదైనా సరే, ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది బాగా మైండ్లో పెట్టుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అనండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా, ఆల్రెడీ చెప్పాను కదా. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, చూసి నచ్చింది, కంటెంట్ ఉంది, మనకి యూజ్ అవుతుంది ఓకే అనుకుంటే బెల్ ఐకాన్ అది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అనండి. ఓకే, ఆల్ ద బెస్ట్.